అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఈరోజు ఫిబ్రవరిలో పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుణగణాలు ఎలా ఉంటాయి, ప్లస్లేంటి మైనస్లేంటి. ఫిబ్రవరి అంటే 2వ నెల, 2 చంద్రుడు. సో ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, అందరినీ మన అనుకుంటారు, అందరితో ప్రేమగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, చాలా మంచి మనసు గల వాళ్ళు. చంద్ర ప్రభావంలో 15 డేస్ రైజ్లో ఉంటారు, 15 డేస్ డౌన్లో ఉంటారు. 15 డేస్ ఏ పనన్నా చేయగలను అనుకుంటారు, 15 డేస్ నేను చేయలేను అనుకుంటారు. సో ఇవన్నీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అందరినీ ప్రేమిస్తారు, అందరు మన విషయాలు గుండెలు దాచుకుంటారు. వాళ్ళు దూరమైనా వాళ్ళ గురించి ఎక్కడ చెడ్డగా చెప్పరు. సో వీళ్ళు తల్లి చాటు బిడ్డలుగా పెరుగుతారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అన్ని విషయాలు తల్లితో పంచుకుంటారు, మంచైనా చెడ్డైనా. సో ఒక పని వీళ్ళకి అప్పచెప్పితే గతంలో ఎవరైనా పని చేశారా, ఎలా చేశారు, ఈ విషయాలన్నీ కనుక్కొని విభిన్న తరహాలో ఆ పనిని త్వరగా పూర్తి చేస్తారు. సో వీళ్ళు మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కింగ్. సో తలకాయలో ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళని మనం ఏం చెప్పాలంటే మాస్టర్ మైండ్స్గా చెప్పచ్చు. సో ఫిబ్రవరిలో పుట్టిన కొన్ని పేర్లు, సో షాహిద్ కపూర్, శివాజీ మహారాజ్, హీరో ధనుష్, జాకీ షరఫ్, అభిషేక్ బచ్చన్, శివకార్తికేయన్ మంచి స్టార్ ఇప్పుడు తమిళనాడులో, హీరో నాని మనకు న్యాచురల్ స్టార్, సరోజిని నాయుడు, అనుపమ పరమేశ్వరన్, సుష్మా స్వరాజ్ మంచి పేరు తెచ్చుకున్న నాయకురాలు, బీజేపీ నాయకురాలు. సో ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు యూజువల్గా చాలా చాలా సాఫ్ట్గా ఉంటారు, కోపం అసలు రాదు. ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటుంటే మధ్యలోకి వెళ్ళి మంచి మాటలు చెప్తారు. వీళ్ళకి సూర్యుడు లాంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, చంద్రుడు లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ ఉంటుంది. రెండు కలిపి ఉంటారు వీళ్ళు. అవసరమైతే నాయకుడు అవతారం ఎత్తగలరు, లేదా సెకండ్ ప్లేస్లో ఉండి నడిపించగలరు. సో వీళ్ళు బ్యాంకింగ్ రంగంలో, వాటర్ రిలేటెడ్ బిజినెస్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ బిజినెస్, హోటల్ బిజినెస్లో బాగా రాణిస్తారు. ఈవెన్ బ్యాంకింగ్ రంగంలో బాగా రాణిస్తారు. సో వీళ్ళు ఉన్న ప్లేసుల్లో నిశ్శబ్దం ఎక్కువ ఉంటుంది, ప్రశాంతత ఎక్కువ ఉంటుంది, అల్లర్లు గలాటాలు ఉండవు. ఆ ఉన్న దగ్గర వీళ్ళు ఉండరు. సో వీళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు ఊహాలోకంలో ఉంటారు. కాబట్టి వీళ్ళు కవితలు, మాటలు, పాటలు చక్కగా రాయగలరు. అండ్ హై సెన్సిటివిటీ వల్ల ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఇంకొక ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళు సెన్సిటివ్, అబ్బాయి సెన్సిటివ్, కాపురం నడవదు. అదేవిధంగా జనవరిలో పుట్టిన వాళ్ళు చేసుకుంటే, జనవరి అంటే 1 సూర్యుడు, ఫిబ్రవరి అంటే 2 చంద్రుడు, 1కి 2 పడదు, వీళ్ళుంటే వీళ్ళు ఉండరు. సో వీళ్ళు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు మార్చిలో పుట్టిన వాళ్ళని, ఏప్రిల్లో పుట్టిన వాళ్ళని, మేలో పుట్టిన వాళ్ళని, జూన్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. బట్ సెప్టెంబర్, జనవరి ఆర్ 2 డేంజరస్ మంత్స్ ఫర్ మ్యారేజ్. ఈ మంత్స్లో మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అన్లక్కీ నెంబర్స్ వచ్చి 1 and 9. సో లక్కీ నెంబర్ వచ్చి 2, లక్కీ కలర్ క్రీమ్, వైట్, లక్కీ స్టోన్ చంద్రకాంతామణి. మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకోవాలి. పర్ పర్సన్ అయితే 3 స్టోన్స్ ఉంటాయి. ట్రిపుల్ లాకెట్, ఒక స్టోను డబ్బుకి, ఒక స్టోను మంచి ఆరోగ్యానికి, ఒక స్టోను మంచి ఆయుష్కి, గండాలు తప్పించుకుంటూ. సో ట్రిపుల్ లాకెట్ సిల్వర్లో మెడలో వేసుకున్నప్పుడు హైయెస్ట్ పవర్ మనకు లభిస్తుంది. అండ్ ఫిబ్రవరిలో పుట్టి కూడా స్ట్రగుల్ అవుతున్నారా, ఏం చేసినా కలిసి రావడం లేదా, సో పర్సనల్ లైఫ్లో మనస్పర్ధలు, కొట్లాట్లు అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయా, దెన్ మీ పేరులో రాంగ్ నెంబర్ ఉన్నట్టే. 12 నెంబర్ ఉంటే రివర్స్ లైఫ్, 13 ఉంటే కష్టాలు, మృత్యు, 16 ఫాలింగ్ డౌన్, పైనుంచి పడిపోయేది, 16, 18 డైవర్స్, 19 ఇన్ పైథాగరస్ సిస్టమ్ మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ అర్లీ డెత్. 27 నెంబర్ డిప్రెషన్, 31 ఈజ్ ఆల్సో ఏ డెత్ నెంబర్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నెంబర్. ఈ నంబర్స్ కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా ఉంటే మీరు ధన్యులు,
మీరు ఏం చేసినా సక్సెస్ సాధిస్తారు. సో నా వ్యక్తిగత అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్లో కనిపించే 3 నంబర్స్లో కాల్ చేసి హైదరాబాద్, కర్నూలు ఆర్ తిరుపతిలో నన్ను మీట్ అవ్వచ్చు. సో ట్రై టు మీట్ మీ పర్సనల్లీ. ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చుగా, నేనైతే వ్యక్తిగత కలవడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ కాలింగ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198. స్క్రీన్లో కనిపిస్తున్న 3 నంబర్స్లో ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు. 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. రాంగ్ నంబర్ వల్ల మీకు ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి కష్టాలు వస్తాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేరులో బలం తెలుసుకోండి. బాగుంటే అదృష్టవంతులు, బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే. ఒక పేరు బాగాలేనప్పుడు ఇంకో పేరు దయచేసి పెట్టకండి. సో ఒక పేరు బాగుంది, ఇంకో పేరు పెట్టచ్చు. ఒక పేరు బాగాలేనప్పుడు దయచేసి పేర్లు మళ్ళా పెట్టకండి. దోషాలు వాళ్ళకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది.